నడిపే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తే జ్ఞానరూపంగా మనం ఉపాసించినప్పుడు సరస్వతి అని చెప్పబడుతుంది. ఈ సరస్వతి మహర్షులకు అనేక రూపాలతో ప్రత్యక్షమైంది. వాళ్ళు ఏ రూపాన్ని వర్ణించారో అవే మనం ధ్యానించుకోవడానికి అనువుగా శ్లోకాల రూపంలో పెద్దలు మనకు అందించారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది ప్రసిద్ధిగా ఉన్నటువంటి శ్లోకం. అమ్మా, నేను విద్యను ఆరంభిస్తున్నాను, నాకు విద్య సిద్ధించుగాక అన్నారు. విద్య సిద్ధించడం అంటే విద్యలో మంచి మార్కులు రావడమే కాదు, ఆ విద్య సంపూర్ణంగా బుద్ధికి పట్టాలి. అంతేకాదు, ఈ విద్య నాకు జీవితంలో మంచి ప్రయోజనాలు ఇవ్వాలి, ఈ విద్యతో నేను జీవితంలో రాణించాలి, ఈ విద్యను వినియోగించుకుని సమాజంలో నేను గొప్పవాణ్ణి కావాలి. అదే విద్యాసిద్ధి అండి. అంతేకాదు, విద్య మన సంస్కారాన్ని మార్చాలి. విద్య మనకి సరైన సమయంలో సరైన తెలివిని స్ఫురింపజేయాలి. ఇవన్నీ కూడా సరస్వతి కృప వల్ల లభిస్తాయి. ఈ సరస్వతి మూర్తిని ధ్యానం చేసిన, సరస్వతి